Hello everyone. In this video, we will discuss about logic gates. So, ఎలక్ట్రానిక్స్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి లాజిక్ గేట్స్. సో ఈ లాజిక్ గేట్స్ మనకు వస్తే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది మనకు చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ మనకు టూ టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్ అయితే ఉన్నాయి. బేసిక్ లాజిక్ గేట్స్, అదేవిధంగా యూనివర్సల్ లాజిక్ గేట్స్, ఆ తర్వాత ఎక్సార్ లాజిక్ ఎక్స్క్లూజివ్ అంటాం, ఎక్స్క్లూజివ్ ఆర్ ఎక్సర్ లాజిక్ గేట్స్ అనేసి ఉన్నాయి. సో ఫస్ట్ మనం బేసిక్ లాజిక్ గేట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం దేని గురించి డిస్కస్ చేద్దాం? బేసిక్ లాజిక్ గేట్స్. ఓకే, బేసిక్ లాజిక్ గేట్స్. సో ఈ బేసిక్ లాజిక్ గేట్స్ అంటే ఏంటంటే, సో ఏదైనా సరే లాజిక్ గేట్స్ని ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ లాజిక్ గేట్స్ ఉన్నాయి. ఈ బేసిక్ లాజిక్ గేట్స్ యూజ్ చేసుకుని ఈ యూనివర్సల్ లాజిక్ గేట్స్ని కూడా మనం అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఏ గేట్స్ అయినా మనం క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ బేసిక్ లాజిక్ గేట్స్ని అయితే మనం అయితే యూజ్ చేసుకోవాలి. సో ఇందులో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్ గేట్. సో ఫస్ట్ వన్ ఏంటి? ఆర్ గేట్. సో ఈ ఆర్ గేట్ అంటే ఏంటంటే, సో ఈ ఆర్ గేట్లో మనకి మల్టీ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ ఉంటుంది. ఇక్కడ మనకు ఇన్పుట్స్ అనేటివి 1 ఆర్ 2 ఉండొచ్చు, 1 కంటే ఎక్కువ ఉండొచ్చు. అదేవిధంగా అవుట్పుట్ మాత్రం మనకు ఓన్లీ 1 ఉండాలి. సో మల్టీ ఇన్పుట్ 2 ఇన్పుట్స్ ఉండొచ్చు, 3 ఇన్పుట్స్ ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ ఇన్పుట్స్ అయితే ఉండొచ్చు. 2 ఆర్ మోర్ ఇన్పుట్ సిగ్నల్స్ బట్ ఓన్లీ 1 అవుట్పుట్ సిగ్నల్. సో దీనికి సింబల్ ఎలా ఉంటుందో ఒకసారి డిజైన్ చేద్దాం చూడండి. సో దిస్ 2 ఆర్ ద ఇన్పుట్స్. సో ఈ విధంగా మనకైతే ఆర్ గేట్ అయితే ఉంటుందన్నమాట. సో ఆర్ గేట్ ఈ రెండు కూడా మనకేంటివి? ఇన్పుట్స్. ఇది వచ్చేసి మనకేంటి? అవుట్పుట్. సో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? 2 ఇన్పుట్స్ ఉన్నాయి, ఒక అవుట్పుట్ అయితే ఉంది. సో ఈ ఇన్పుట్ని ఫస్ట్ ఇన్పుట్ని ఏ అనుకుంటున్నాను, అదేవిధంగా సెకండ్ ఇన్పుట్ని బి అనుకుంటున్నాను. ఈ అవుట్పుట్ నేమ్ కన్సిడర్ యాజ్ ఎ ఎక్స్. సో ఆర్ గేట్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామంటే అడిషన్ని పర్ఫామ్ చేస్తాం. ఆర్ గేట్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి మనకు? ఏ ఆపరేషన్? అడిషన్ ఆపరేషన్. సో ఒక ట్రూత్ టేబుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి. ట్రూత్ టేబుల్ ఇక్కడ ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఏ బి అనే 2 ఇన్పుట్స్ ఉన్నాయి, అవుట్పుట్ ఒకటి ఉంది. సో ఈ అవుట్పుట్ అంటే ఏంటి? ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది? అడిషన్ పర్ఫామ్ చేస్తుంది ఆర్ గేట్లో. సో ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి అనమాట. సో ఒక ట్రూత్ టేబుల్ని మనమైతే కన్సిడర్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు బైనరీ సిస్టంలో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 2 ఇన్పుట్స్ ఇస్ నథింగ్ బట్ ద 2 పవర్ n అనమాట. సో 2 పవర్ n అంటే 2 ఇన్పుట్స్ కాబట్టి 2 పవర్ 2 అంటే 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ 4 పాసిబిలిటీస్ ఏంటంటే 0 0. సో 2 ఇన్పుట్స్ 0 అయితే ఒక ఇన్పుట్ 0, ఒక ఇన్పుట్ 1, ఇంకొక ఇన్పుట్ 0, ఇంకొక ఇన్పుట్ 1, లేదంటే 2 ఇన్పుట్స్ 1 1 అయితే ఇవి మనకున్న పాసిబిలిటీస్. సో ఫస్ట్ ఏం చేసుకుంటున్నానంటే, ఫస్ట్ ఇన్పుట్ని 0గా కన్సిడర్ చేసుకున్నాను. సెకండ్ ఇన్పుట్ని కూడా నేను 0గా కన్సిడర్ చేసుకున్నాను. ఇన్పుట్ ఏ 0, ఇన్పుట్ బి 0. సో ఆపరేషన్ ఏంటి ఇక్కడ మనకి? అడిషన్ ఆపరేషన్ కదా. 0 ప్లస్ 0 ఏమవుతుంది? 0 ప్లస్ 0 అగైన్ విల్ బి 0. నెక్స్ట్ ఏ అనే ఇన్పుట్ని నేను 0గా తీసుకున్నాను, బి అనే ఇన్పుట్ని నేను 1గా కన్సిడర్ చేసుకున్నాను. ఆపరేషన్ ఏంటి? ఏ ప్లస్ బి అంటే 0 ప్లస్ 1. 0 ప్లస్ 1 ఏమవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ ఏ ఇన్పుట్ని 1గా తీసుకున్నాను, బి ఇన్పుట్ని 0గా తీసుకున్నాను. 1 ప్లస్ 0 ఏమవుతుంది? అగైన్ 1 అవుతుంది. అదేవిధంగా ఏ ఇన్పుట్ 1, బి ఇన్పుట్ 1, 1 ప్లస్ 1 1 అవుతుంది. సో ఇదేంటి మనకు ట్రూత్ టేబుల్ అన్నమాట. దేనికి ఒక ట్రూత్ టేబుల్? ఆర్ గేట్ ఒక ట్రూత్ టేబుల్. ఆర్ గేట్ అంటే ఏంటంటే 2 ఆర్ మోర్ ఇన్పుట్ సిగ్నల్స్ ఉంటాయి, బట్ ఒకే అవుట్పుట్ సిగ్నల్ అయితే మనకైతే ఉంటుంది. అవుట్పుట్ వోల్టేజ్ విల్ బి ద హై. సో అవుట్పుట్ వోల్టేజ్ మనకి ఎలా ఉంటుంది? హైగా ఉంటుంది. ఏదైనా ఒక ఇన్పుట్ వోల్టేజ్ మనకు హై ఉంటే అవుట్పుట్ వోల్టేజ్ మనకు హై అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ 2లో మనకి ఇన్పుట్ రెండు కూడా లో ఇన్పుట్స్ ఉన్నాయి, మనకు వచ్చిన అవుట్పుట్ కూడా లోనే ఉంది. ఇక్కడ చూడండి, ఒక ఇన్పుట్ హై ఉంది, అవుట్పుట్ ఏమొచ్చింది మనకు? హై వచ్చింది. ఏదైనా ఒక ఇన్పుట్ అనేది హై ఉంటే మనకు వచ్చే అవుట్పుట్ కూడా ఎలా ఉంటుంది? హైగానే ఉంటుంది. సో ఇది మనకు ఆర్ గేట్ గురించి. నెక్స్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ అండ్ గేట్. సో ఏ గేట్? అండ్ గేట్ అనమాట. సో ఆర్ గేట్లో ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం? అడిషన్ని పర్ఫామ్ చేసాం. ఈ అండ్ గేట్లో మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామంటే మల్టిప్లికేషన్ని పర్ఫామ్ చేస్తాం. మల్టిప్లికేషన్ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ ఈ అండ్ గేట్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ కూడా మనకు 2 ఆర్ మోర్ ఇన్పుట్ సిగ్నల్స్ ఉంటాయి, బట్ ఓన్లీ 1 అవుట్పుట్ సిగ్నల్ అయితే ఉంటుంది. సో 2 ఆర్ మోర్ ఇన్పుట్ సిగ్నల్స్ బట్ ఓన్లీ 1 అవుట్పుట్ సిగ్నల్. దీని ఒక సర్క్యూట్ అయితే చూద్దాం. So these are considered as the inputs.
సో అండ్ గేట్ ఎలా ఉంటుంది, ఈ విధంగా మనకు అండ్ గేట్ ఉంటుంది. దిస్ టూ ఆర్ ద ఇన్పుట్స్, ఇవేంటివి మనకు ఇన్పుట్స్ అన్నమాట. సో ఒక అవుట్పుట్, దిస్ ఇస్ కాల్డ్ అవుట్పుట్. సో దీని ఏ ది బి, ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి మనకు, 2 ఇన్పుట్స్ ఉన్నాయి, ఒక అవుట్పుట్ ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఏ ఇంటూ బి అవుతుంది. ఎందుకంటే అండ్ గేట్ అంటే మనం చేయాల్సిన ఆపరేషన్ ఏంటి, మల్టిప్లికేషన్ కాబట్టి. సో ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, 2 ఇన్పుట్స్ ఏ అండ్ బి. సో ట్రూత్ టేబుల్ అయితే ట్రూత్ టేబుల్ నోట్ చేద్దాం, ట్రూత్ టేబుల్. సో ఇక్కడ మనకు ఎన్ని ఉన్నాయి, సో ట్రూత్ టేబుల్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి. సో ఇన్పుట్ ఏ ఇన్పుట్, బి ఇన్పుట్, నెక్స్ట్ ఏంటి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి, ఇదేంటి అవుట్పుట్. ఈ రెండు కూడా ఇన్పుట్స్, ఇది వచ్చేసి అవుట్పుట్. సో ఫస్ట్ పాసిబిలిటీ ఏంటి మనకి, 0 0, బోత్ ఇన్పుట్స్ మనకు 0 అయినప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది. సో అవుట్పుట్ ఏంటి, ఏ ఆపరేషన్ ఇక్కడ మల్టిప్లికేషన్, 0 ఇంటూ 0 0. సో రెండు ఇన్పుట్స్ 0 అయినప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ కూడా ఎలా ఉంటుంది, 0నే ఉంటుంది. అలా కాకుండా ఏ ఇన్పుట్ 0, బి ఇన్పుట్ 1. సో ఇప్పుడు ఏంటి, ఏ ఇన్పుట్ వచ్చేసి 0, బి ఇన్పుట్ ఏంటి 1. ఇప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, 0 ఇంటూ 1, 0 ఇంటూ ఎనీథింగ్ 0. దీని అవుట్పుట్ కూడా మనకి ఏమవుతుంది, 0నే అవుతుంది. నెక్స్ట్ ఏ ఇన్పుట్ 1, బి ఇన్పుట్ 0. సో ఏ ఇన్పుట్ అనేది 1 అయింది, బి ఇన్పుట్ అనేది మనకు 0 అయింది. ఇప్పుడు వచ్చే మనకు అవుట్పుట్ ఏమవుతుంది, 1 ఇంటూ 0 అగైన్ 0. నెక్స్ట్ సో ఏ ఇన్పుట్ 1, బి ఇన్పుట్ 1. సో అవుట్పుట్ ఏమవుతుంది, 1 ఇంటూ 1 1 అవుతుంది. సో దిస్ ఈస్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ అండ్ గేట్. సో అండ్ గేట్ ట్రూత్ టేబుల్ ఏమవుతుంది, రెండు ఇన్పుట్స్ 0 అయినప్పుడు అవుట్పుట్ 0 అవుతుంది. ఒక ఇన్పుట్ 0 అయినా ఒక ఇన్పుట్ 0, ఒక ఇన్పుట్ 1 అయినా మనకు అవుట్పుట్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఎప్పుడైతే రెండు ఇన్పుట్స్ 1 అవుతాయో అప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది, అవుట్పుట్ అనేది 1 అవుతుంది. సో అదర్ అన్ని కండిషన్స్లో మనకు అవుట్పుట్ అనేది ఏమవుతుంది, 0నే అవుతుంది. ఎప్పుడు హై ఉంటుందో, 2 ఇన్పుట్స్ హై ఉన్నప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ కూడా హై ఉంటుంది. అలా కాకుండా ఒక ఇన్పుట్ హై, ఒక ఇన్పుట్ లో ఉంటే మనకు వచ్చే అవుట్పుట్ కూడా ఎలా ఉంటుంది, లోగానే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు అండ్ గేట్. సో అండ్ గేట్లో మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం, మల్టిప్లికేషన్ అయితే పర్ఫామ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి నాట్ గేట్. సో నెక్స్ట్ వచ్చేసి నాట్ గేట్. సో నాట్ గేట్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ఎ కాంప్లిమెంటరీ అనమాట. సో ఇక్కడ మనకు నాట్ గేట్లో ఏముంటుంది, ఓన్లీ 1 అవుట్పుట్ ఉంటుంది, 1 ఇన్పుట్ ఉంటుంది. 1 ఇన్పుట్ 1 అవుట్పుట్. సో ఇది ఎలా ఉంటుందంటే, ఇన్పుట్ వోల్టేజ్ హై ఉంటే అవుట్పుట్ లో ఉంటుంది. సో ఇన్పుట్ లో ఉంటే అవుట్పుట్ హై ఉంటుంది. జస్ట్ కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ నథింగ్ బట్ ద ఆపోజిట్ అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే డ్రా చేద్దాం చూడండి, సర్క్యూట్ ఇలా ఉంటుంది మనకు. So this is the NOT gate. This is the input A. This is the output X. సో ఇది వచ్చేసి ఇన్పుట్, ఇది వచ్చేసి అవుట్పుట్. సో ఈ ఇన్పుట్ అనేది మనకు 1 అయింది అనుకోండి, అవుట్పుట్ ఆటోమేటిక్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అలా కాకుండా ఇన్పుట్ 0 అయింది అనుకోండి, అవుట్పుట్ 1 అయిపోతుంది. దీని ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందంటే, ఏ ఇస్ ద ఇన్పుట్, ఎక్స్ ఇస్ ద అవుట్పుట్, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఏ కాంప్లిమెంటరీ. సో ఈ విధంగా మనకు ట్రూత్ టేబుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఓన్లీ 2 ఛాన్సెస్. సో ఇన్పుట్ లో ఆర్ హై. సో ఇన్పుట్ 0 అయింది, అవుట్పుట్ విల్ బి 1. ఇన్పుట్ 1 అయింది, అవుట్పుట్ విల్ బి 0. దిస్ ఈస్ ద నాట్ గేట్. సో ఈ మూడు కూడా మనకి ఏం గేట్స్ అంటాం, బేసిక్ లాజిక్ గేట్స్. సో ఏ గేట్స్ మనం బేసిక్ లాజిక్ గేట్స్ అంటాం, ఆర్ గేట్. సో బేసిక్ లాజిక్ గేట్స్. సో బేసిక్ లాజిక్ గేట్స్ ఏమున్నాయి మనకి, ఆర్ గేట్ వచ్చేసి బేసిక్ లాజిక్ గేట్, అండ్ గేట్ వచ్చేసి బేసిక్ లాజిక్ గేట్, అలాగే నాట్ గేట్ కూడా మనకి ఏమవుతుంది, బేసిక్ లాజిక్ గేట్ అవుతుంది. సో ఆర్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అడిషన్ ఆపరేషన్. అండ్ అంటే మల్టిప్లికేషన్, నాట్ అంటే కాంప్లిమెంటరీ. సో ఇక్కడ మనకు ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. సో హై ఇస్తే లో అవుతుంది, లో ఇస్తే హై అవుతుంది. ఇవి మనకు గుర్తుండాలి. నెక్స్ట్ గోయింగ్ టు ద యూనివర్సల్ లాజిక్ గేట్స్. సో యూనివర్సల్ లాజిక్ గేట్స్, ఇక్కడ మనకు 2 యూనివర్సల్ లాజిక్ గేట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి నాండ్ గేట్, ఇంకోటి వచ్చేసి నార్ గేట్. ఫస్ట్ వన్ నాండ్ గేట్, ఇంకోటి వచ్చేసి నార్ గేట్. సో వీటి గురించి అయితే చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే నాండ్ గేట్ అనమాట. సో ఈ నాండ్ గేట్ అనేది ఏంటి, యూనివర్సల్ లాజికల్ గేట్స్. నాండ్ గేట్ ఈజ్ నథింగ్ బట్ ద, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ నాట్ గేట్ అండ్ అండ్ గేట్. కాంబినేషన్ ఆఫ్ నాట్ గేట్ అండ్ అండ్ గేట్. సో ఈ నాండ్ గేట్లు ఏముంటాయి మనకు, నాట్ గేట్ ఉంటుంది, అదేవిధంగా అండ్ గేట్లో ఉంటాయి. రెండు గేట్స్ అయితే మనకైతే ఈ నాండ్ గేట్లో ఉంటాయి అనమాట. ఇది ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూద్దాం.
సో దీన్ని మనం 2 టైప్స్గా డ్రా చేయొచ్చు సర్క్యూట్ని. సో ఫస్ట్ టైప్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఏ అండ్ గేట్ కదా. సో ఈ అండ్ గేట్కి ఇక్కడ కాంప్లిమెంటరీ ఉంటుంది. సో ఇలా అనమాట. ఇది వచ్చేసి ఇన్పుట్ ఏ, ఇది వచ్చేసి ఇన్పుట్ బి, ఇది వచ్చేసి ఎక్స్ ఇస్ ద అవుట్పుట్. సో ఇలా అయినా ఉంటుంది సర్క్యూట్. లేదనుకోండి ఇంకొక ఫామ్లో కూడా మనం అదే సర్క్యూట్ డ్రా చేయొచ్చు. అది ఎలా అంటే 2 ఇన్పుట్స్, ఓకే, దిస్ ఈజ్ ద అండ్ గేట్. ఓకే, ఈ అండ్ గేట్కి వచ్చినటువంటి అవుట్పుట్కి ఒక నాట్ గేట్ని కనెక్ట్ చేస్తున్నాం. సో ఇది ఇన్పుట్ ఏమవుతుంది, ఏ అవుతుంది, ఇది ఇన్పుట్ బి అవుతుంది, దిస్ ఈజ్ ద అవుట్పుట్ ఎక్స్. సో ఇది ఈ 2లో ఏదైనా మనం అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట సర్క్యూట్ డయాగ్రామ్ కింద. ఓకే, ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, 2 ఇన్పుట్స్ ఉన్నాయి, ఒక అవుట్పుట్ ఉంది. సో మోర్ దాన్ 2 ఇన్పుట్స్ ఉండొచ్చు, బట్ ఓన్లీ మనకు 1 అవుట్పుట్టే ఉండాలి. సో అవుట్పుట్ ఏమవుతుంది అంటే ఇక్కడ, సో నార్మల్గా అండ్ గేట్ అంటే ఏంటి, ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది అండ్ గేట్ అంటే, మల్టిప్లికేషన్ని పర్ఫామ్ చేస్తాం అండ్ గేట్ అంటే. సో వచ్చినటువంటి మల్టిప్లికేషన్కి కాంప్లిమెంటరీ అనమాట, ఏ ఇంటూ బి కాంప్లిమెంటరీ. సో ఏ ఇంటూ బి కాంప్లిమెంటరీ. ఇక్కడ చూడండి ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి. సో ఇది వచ్చేసి ఇంతవరకు ఏంటిది అండ్ గేటే కదా. ఈ అండ్ గేట్ వరకు చూద్దాం. ఇన్పుట్ వచ్చేసి ఏ, అవుట్పుట్ కూడా మనకి ఏమవుతుంది, ఏ అవుతుంది, ఏ ఇంటూ బి అవుతుంది కదా ఇక్కడ. సో ఏ ఇంటూ బి, అండ్ గేట్ నాట్ గేట్ ఉంది కదా ఇక్కడ మళ్ళీ మనకి. సో ఏ ఇంటూ బి కాంప్లిమెంటరీ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ టూ ఇన్పుట్స్ ఉన్నాయి. అండ్ గేట్ ఆపరేషన్ ఏంటి, మల్టిప్లికేషన్, కాబట్టి దీని అవుట్పుట్ ఏమవుతుంది, 2 ఇన్పుట్స్ ఏబీకి, ఏబీ ఏది అవుట్పుట్ అవుతుంది. అక్కడ మళ్ళీ అవుట్పుట్కి ఏం కనెక్ట్ చేసాం, నాట్ గేట్ని కనెక్ట్ చేసాం. సో కాబట్టి ఏమవుతుంది, ఏబీ కాంప్లిమెంటరీ అవుతుంది, ఆర్ ఏబీ కాంప్లిమెంటరీ. సో దీనికి ఒక ట్రూత్ టేబుల్ అయితే చూద్దాం. సో ట్రూత్ టేబుల్, ఓకే, ట్రూత్ టేబుల్. సో ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి మనకి, 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఏ అనే ఒక ఇన్పుట్ ఉంది, అదేవిధంగా బి అనే ఒక ఇన్పుట్ ఉంది. అవుట్పుట్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి కాంప్లిమెంటరీ. సో ఏ ఇంటూ బి కాంప్లిమెంటరీ. సో ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ యాజ్ ఏ ఇన్పుట్ 0, బి ఇన్పుట్ 0. సో ఏ ఇన్పుట్ 0 తీసుకున్నాను, బి ఇన్పుట్ని 0 తీసుకున్నాను. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, అవుట్పుట్ ఏమవుతుంది, ఏ ఇంటూ బి అంటే 0 ఇంటూ 0, 0 ఇంటూ 0 0. అగైన్ వీఆర్ టేకింగ్ యాజ్ ఎ కాంప్లిమెంటరీ. 0 కాంప్లిమెంటరీ ఏమవుతుంది ఇక్కడ, 1 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, 1 అవుతుంది. సో 0 ఇంటూ 0నే, బట్ ఏంటి మళ్ళీ మనకు కాంప్లిమెంటరీ ఉంది కాబట్టి 0 బార్ అవుతుంది, 0 కాంప్లిమెంటరీ అవుతుంది. 0 కాంప్లిమెంటరీ అంటే ఏంటి, 1 కాంప్లిమెంటరీ ఏమవుతుంది, 0 అవుతుంది. సో అలా అనమాట. సో ఇప్పుడు అగైన్ ఇన్పుట్ ఏని నేను 0గా తీసుకున్నాను, ఇన్పుట్ బిని 1గా తీసుకున్నాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, సో ఏ ఇంటూ బి బార్ అంటే 0 ఇంటూ 1 బార్. 0 ఇంటూ 1 ఎనీథింగ్ 0నే అవుతుంది. అగైన్ 0కి బార్ ఉంది కదా, కాంప్లిమెంటరీ ఉంది కదా. సో 0 కాంప్లిమెంటరీ ఏమవుతుంది, 1 అవుతుంది. సో అవుట్పుట్ విల్ బి 1. అగైన్ ఐఎమ్ టేకింగ్ ఏ ఇన్పుట్ 0, ఏ ఇన్పుట్ 1, బి ఇన్పుట్ 0 తీసుకున్నాను. అవుట్పుట్ ఏమవుతుంది, ఏ ఇంటూ బి అంటే 1 ఇంటూ 0 0. అగైన్ 0కి కాంప్లిమెంట్ ఉంది కాబట్టి అవుట్పుట్ విల్ బి 1. నెక్స్ట్ 2 ఇన్పుట్స్ నేను 1 1గా తీసుకున్నాను, 1 1. సో అవుట్పుట్ ఏమవుతుంది, 1 ఇంటూ 1 1 అవుతుంది. బట్ 1కి ఏముంది, మళ్ళీ మనకి కాంప్లిమెంటరీ ఉంది కదా. సో 1 కాంప్లిమెంటరీ ఏమవుతుంది, 0 అవుతుంది. దిస్ ఈజ్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ నాండ్ గేట్. సో నాండ్ గేట్ ఒక ట్రూత్ టేబుల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో 2 జీరోస్ ఉన్నప్పుడు మనకు, 2 ఇన్పుట్ లో ఉన్నప్పుడు మనకు అవుట్పుట్ అనేది హైగా ఉంటుంది. అవుట్పుట్స్ అనేటివి హైగా ఉన్నప్పుడు ఇన్పుట్స్ అనేది మనకు లోగా ఉంటుంది. ఇలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి మనకు, నార్ గేట్. సో నార్ గేట్, సో నాండ్ గేట్ అంటే ఏం చెప్పాను మీకు, నాట్ గేట్ ప్లస్ అండ్ గేట్. దీనికి కూడా అంతే, నాట్ గేట్ ప్లస్ ఆర్ గేట్. నాట్ గేట్ ప్లస్ ఆర్ గేట్ రెండు కాంబినేషన్ చేస్తే మనకి ఏమవుతుంది, వచ్చే గేటే నార్ గేట్ అవుతుంది. ఓకే, నార్ గేట్. సో దీని సర్క్యూట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో దీన్ని కూడా మనం 2 టైప్స్ ఆఫ్ సర్క్యూట్స్ డ్రా చేయొచ్చు. సో ఎలా అంటే ఇలా అనమాట. సో ఇలా ఒక బబుల్ షేప్లో ఇచ్చామనుకోండి, ఇది మనకు నార్ గేట్ అవుతుంది. సో ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి, సో అవుట్పుట్ విల్ బి ఎక్స్ అనమాట. ఇలా అయినా డ్రా చేయొచ్చు. లేదనుకోండి ఇలా 2 ఇన్పుట్స్ ఉంటాయి కదా, ఈ 2 ఇన్పుట్స్కి ఇలా వచ్చినటువంటి అవుట్పుట్కి ఒక నాట్ గేట్ని కనెక్ట్ చేయడం అనమాట. నాట్ గేట్ని కనెక్ట్ చేస్తే ఇది కూడా మనకి ఏమవుతుంది, నార్ గేట్ అవుతుంది. ఇన్పుట్ ఎక్స్, ఇన్పుట్ ఏ అండ్ ఇన్పుట్ బి. సో ఇంతవరకు చూడండి, ఏం గేట్ ఇది,
ఆర్ గేట్. ఆర్ గేట్కి ఆపరేషన్ ఏంటి? అడిషన్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ బి అవుతుంది అవుట్పుట్. ఇక్కడికి ఏ ప్లస్ బి అవుతుంది. ఈ ఏ ప్లస్ బికి ఏం కనెక్ట్ చేసాం? నాట్ గేట్ని కనెక్ట్ చేసాం కదా, ఇక్కడ నాట్ గేట్ని కనెక్ట్ చేసాం కదా, ఏమవుతుంది? ఏ ప్లస్ బి బార్ అవుతుంది. అంటే ఏ ప్లస్ బి కాంజుగేట్. వచ్చినటువంటి అవుట్పుట్కి మనం ఏం చేయాలి? కాంజుగేట్ని తీసుకోవాలి, కాంప్లిమెంటరీని తీసుకోవాలి. సో అర్థమైందా? ఇప్పుడు దీనికి ఒక ట్రూత్ టేబుల్ చూద్దాం. సో ట్రూత్ టేబుల్. సో ఇన్పుట్స్ ఏమున్నాయి మనకి? ఇన్పుట్స్ ఏ ఉంది, అదేవిధంగా ఇంకో ఇన్పుట్ ఏముంది? బి ఉంది. అవుట్పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి బార్, అంటే ఏ ప్లస్ బి కాంప్లిమెంటరీ. సో ఐఎమ్ టేకింగ్ యాజ్ ఎ ఇన్పుట్స్ 0 0. రెండు ఇన్పుట్స్ నేను 0 తీసుకున్నాను. సో ఏమవుతుంది? 0 ప్లస్ 0 అగైన్ విల్ బి 0. 0 బార్ అంటే ఎంత? 1 అనమాట. అవుట్పుట్ విల్ బి 1. సో నెక్స్ట్ ఒక ఇన్పుట్ 0 తీసుకున్నాను, ఒక ఇన్పుట్ 1 తీసుకున్నాను. ఏ ఇన్పుట్ 0, బి ఇన్పుట్ 1. ఇప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ బి బార్ అంటే 0 ప్లస్ 1. 0 ప్లస్ 1 అంటే 1. 1 బార్ ఏమవుతుంది? 0 అవుతుంది. 0. నెక్స్ట్ ఏ ఇన్పుట్ 1 గాను, బి ఇన్పుట్ 0 గాను తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే సేమ్ 1 ప్లస్ 0 అంటే 1. 1 బార్ అంటే ఎంత మనకి? అగైన్ 0. నెక్స్ట్ బోత్ ఇన్పుట్స్ నేను 1 1 గా తీసుకున్నాను. 1 ప్లస్ 1 ఏమవుతుంది? 1 అవుతుంది. 1 బార్ ఏమవుతుంది? 0 అవుతుంది. దిస్ ఈస్ ద ట్రూత్ టేబుల్ ఫర్ నార్ గేట్. సో నార్ గేట్ కి ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ నార్ గేట్ అండ్ నాండ్ గేట్ ని మనం యూనివర్సల్ లాజికల్ గేట్స్ అంటాము. సో నాండ్ గేట్ ని అదే విధంగా నార్ గేట్ ని, ఈ రెండు గేట్స్ ని మనం ఏమంటామంటే యూనివర్సల్ లాజికల్ గేట్స్ అని అంటాము. అదే అండ్ గేట్ ని, నాట్ గేట్, అదేవిధంగా ఆర్ గేట్ని మనం ఏమంటామంటే బేసిక్ లాజికల్ గేట్స్ అని అంటాము. బేసిక్ లాజికల్ గేట్స్ అని అంటాం అనమాట. సో ఇంకొకటి మనకు ఎక్స్ఆర్ గేట్ అని ఇంకొక గేట్ ఉంది. సో ఏంటది? ఎక్స్ఆర్ గేట్. ఓకే, ఎక్స్ఆర్ గేట్ అయినా అనొచ్చు, లేదా ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అయినా కూడా అనొచ్చు. సో ఎక్స్ఆర్ గేట్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. సో ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. సో ఈ టూ నేమ్స్లో ఏదైనా కాల్ చేయొచ్చు అనమాట. రెండు కూడా మనకి ఒకటే. సో దీని సర్క్యూట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కూడా మనకు 2 ఇన్పుట్స్ ఉంటాయి. సో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి? 2 ఇన్పుట్స్ ఉంటాయి. సో ఒక అవుట్పుట్ ఉంటుంది. సో 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒక అవుట్పుట్ ఉంటుంది. దిస్ ఈస్ ద ఏ ఇన్పుట్ అండ్ దిస్ ఈస్ ద బి ఇన్పుట్. సో అవుట్పుట్ ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి కాంప్లిమెంటరీ ప్లస్ ఏ కాంప్లిమెంటరీ బి. సో ఇక్కడ మనకు ఒక ఇన్పుట్ ఫస్ట్ తీసుకుంటున్నాం కదా, ఏ అనే ఒక ఇన్పుట్ తీసుకుంటున్నాం, అవుట్పుట్ వచ్చేట సో బిని కాంప్లిమెంటరీగా తీసుకుంటాం. సో నెక్స్ట్ ఆ రెండింటిని యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏ కాంప్లిమెంటరీ, బి నార్మల్గా తీసుకుంటాం అనమాట. సో దీనికి ఎలా అంటే ఇంకొక సర్క్యూట్ కూడా ఉంది. సర్క్యూట్ చూసి మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. సో దిస్ ఈస్ ద ఇన్పుట్ గేట్. సో నేను ఇక్కడ ఒక నాట్ గేట్ని కనెక్ట్ చేస్తున్నాను. నాట్ గేట్. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ ఏం గేట్? ఇది అండ్ గేట్ అనమాట. ఓకే, ఇదేంటి? అండ్ గేట్. ఓకే, అండ్ గేట్. సో నెక్స్ట్ నేను ఇంకొక అండ్ గేట్ని తీసుకుంటున్నాను ఇక్కడ, అండ్ గేట్ని. ఓకే, సో ఇంకొక అండ్ గేట్ని నేనైతే తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి గేట్ని ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాను. ఓకే, ఈ బిని ఇక్కడ నేను ఇన్పుట్గా ఇస్తున్నాను. ఓకే, సో దీనికి ఒక అవుట్పుట్, దీనికి ఒక అవుట్పుట్ వస్తుంది కదా. సో ఈ అవుట్పుట్ని నేను ఏం చేసుకుంటున్నాను అంటే తీసుకువెళ్ళి ఇంకొక ఆర్ గేట్కి అవుట్పుట్గా ఇస్తున్నాను అనమాట. సో దేనికి ఇస్తున్నాను? ఆర్ గేట్కి అవుట్పుట్గా ఇస్తున్నాను. సో ఆర్ గేట్. సో ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఏ అండ్ ఇన్పుట్ బి. ఇక్కడ ఏంటిది? కాంప్లిమెంటరీ ఉందా? సో ఇన్పుట్ ఏ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఏ కాంప్లిమెంటరీ అవుతుంది, ఇక్కడ మనకి ఏమవుతుంది? బి అవుతుంది. సో బి అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది మనకి? ఆపరేషన్ ఏం గేట్ ఇది? అండ్ గేట్. అండ్ గేట్ అంటే ఏంటి? ఏ ఇంటూ బి. సో ఏ ఇంటూ బి అంటే ఏ కాంప్లిమెంటరీ బి అవుతుంది. ఏ కాంప్లిమెంటరీ బి. ఇక్కడ కూడా ఏమవుతుంది? ఒక ఇన్పుట్ బి కాంప్లిమెంటరీ అవుతుంది, ఇంకొక ఇన్పుట్ ఏ అవుతుంది. సో అంటే ఏ ఇంటూ బి కాంప్లిమెంటరీ అవుతుంది. ఇదేంటిది? ఏం గేట్ ఇది? సో ఇది వచ్చేసి ఆర్ గేట్. ఆర్ గేట్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి. సో ఈ రెండు ఇన్పుట్స్ మనం ఏం చేయాలి? యాడ్ చేస్తాం. సో ఏబి కాంప్లిమెంటరీ ప్లస్ ఏ కాంప్లిమెంటరీ బి. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ అవుతుంది. సో జస్ట్ ఏం లేదు, ఒక అండ్ గేట్ తీసుకున్నాం, ఒక అండ్ గేట్కి మనం నాట్ గేట్ కనెక్ట్ చేసాం. సో ఒక ఇన్పుట్ని నార్మల్గా తీసుకున్నాం. సో దానికి కాంప్లిమెంటరీ అవుతుంది కాబట్టి సో ఆ కాంప్లిమెంటరీని ఈ విధంగా మనం అయితే నోట్ చేసుకున్నాం. దీని ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందంటే సో చూడండి, ఏ అనేది ఇన్పుట్, బి అనేది ఇన్పుట్, సో ఎక్స్ అనేది ఏంటి? అవుట్పుట్. అవుట్పుట్ ఎలా ఉంది మనకు?
ఏబి కాంప్లిమెంటరీ ప్లస్ ఏ కాంప్లిమెంటరీ బిగా ఉంది అవుట్పుట్ అనేది. ఓకే, సో ఇన్పుట్స్ బోత్ ఇన్పుట్స్ విల్ బి జీరో. ఏ ఇన్పుట్ జీరో, అదేవిధంగా బి ఇన్పుట్ కూడా జీరో. అవుట్పుట్ ఏమవుతుంది? సో ఏ అంటే జీరో, జీరో బార్ ప్లస్ జీరో బార్ ప్లస్ జీ ఇంటూ జీరో అవుతుంది. సో జీరో ఇంటూ జీరో ఏమవుతుంది? జీరో ఇంటూ ఇక్కడ జీరో బార్ అంటే 1 అవుతుంది. సో 1 ఇంటూ జీరో జీరో అవుతుంది, అక్కడ కూడా 1 ఇంటూ జీరో ఏమవుతుంది? జీరో అవుతుంది. టోటల్గా జీరో, రెండు జీరోస్ తీసుకున్నప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? జీరోనే అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది? జీరోనే అవుట్పుట్ వస్తుంది. ఓకే, అవుట్పుట్ విల్ బి జీరో. నెక్స్ట్, ఒక ఇన్పుట్ జీరో తీసుకున్నాను, ఒక ఇన్పుట్ 1 తీసుకున్నాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? సో ఏ ఈజ్ జీరో, జీరో ఇంటూ 1 కాంప్లిమెంటరీ, ఓకే, ప్లస్ 1 జీరో కాంప్లిమెంటరీ ఇంటూ 1. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ జీరో ఇంటూ 1 కాంప్లిమెంటరీ అంటే జీరో, అగైన్ జీరో ఇంటూ జీరో ప్లస్ జీరో కాంప్లిమెంటరీ అంటే 1, 1 ఇంటూ 1. సో ఏమవుతుంది? ఇక్కడ 1 వస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది? 1 అనేది అవుట్పుట్గా వస్తుంది. ఇక్కడ 1 అనేది అవుట్పుట్గా వస్తుంది. నెక్స్ట్, ఏ అనేది 1 గాను, బి అనేది 0 గాను తీసుకున్నాను. ఇక్కడ కూడా మనకు అవుట్పుట్ అనేది 1 గానే వస్తుంది. నెక్స్ట్, ఐఎమ్ టేకింగ్ యాజ్ ఎ బోత్ ఇన్పుట్స్ 1. సో ఏ ఇన్పుట్ 1, బి ఇన్పుట్ 1. ఇప్పుడు ఏమవుతుంది అంటే, సో ఏంటి? 1 ఇంటూ 1 కాంప్లిమెంటరీ ప్లస్ 1 ఇంటూ 1 కాంప్లిమెంటరీనే కదా. సో 1 ఇంటూ 1 కాంప్లిమెంటరీ అంటే 0. సో 1 ఇంటూ 1 కాంప్లిమెంటరీ అంటే 0. 0 ఇంటూ 1 0. 0 ప్లస్ 0 0. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? ఇక్కడ 0 అయితే వస్తుంది. అవుట్పుట్ విల్ బి ద 0. సో ఇది మనకి ఏమవుతుందంటే ట్రూత్ టేబుల్ అవుతుంది. దేనికి? XOR గేట్కి ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి అవుట్పుట్ ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్స్ టు ఏ బి కాంప్లిమెంటరీ ప్లస్ ఏ కాంప్లిమెంటరీ బి. ఇలా అయినా రాసుకోవచ్చు, లేదనుకుంటే రివర్స్ ఆర్డర్లో ఏ కాంప్లిమెంటరీ బి ప్లస్ ఏబి కాంప్లిమెంటరీ ఇలా అయినా రాసుకోవచ్చు. అలా నోట్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. సో ఇవి మనకు బేసిక్ లాజిక్ గేట్స్. సో ఈ బేసిక్ లాజిక్ గేట్స్ గురించి మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆఫ్ క్లియర్గా అర్థమైనది ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో నేను చెప్పే కంటెంట్ మీకు అర్థమవుతుందని నేను అనుకోని ఇంకా బెటర్ వేలో మీ ముందుకు ఇంకా మంచి కంటెంట్ తీసుకురావడానికైతే నేనైతే ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆఫ్ హెల్ప్ అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఇంకా మన డౌట్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం లాజిక్ గేట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం. సో దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఏమైనా మీకు కావాలి అనుకున్నట్లయితే మీరైతే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను మీకు నోట్స్ PDF రూపంలో మీకైతే నేనైతే షేర్ చేస్తాను. సో నాకు సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ లైక్ ఈమెయిల్ ఐడి కానీ, సోషల్ మీడియా లింక్స్ కానీ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి మీరైతే నన్నైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.